హలో, ఏమైనా ఇంకా రావట్లేదు ఇక వస్తుందా? జల్ది రారు, జల్ది రారు, జల్ది రారు, మరి లేట్ అవుతుంది. నమస్తే. నమస్తే, దా కూర్చో. బాగా బాగేనా? అంత బాగా. ఇంకెటు బాయ్ మన వాళ్ళు లేరు. మీకోసమే వస్తున్నా. ఎదువారా ఏం కదా? ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే కూర్చో కూర్చో కూర్చో. పేపర్ తీసుకురా. పేపర్ పట్టుకురా పోయే చదువుకుందాం. పేపర్ తీసుకొస్తే వచ్చిన పేపర్ వచ్చింది. తెద్దాం ఆగు. కుక్కలు బాగానే ఇక్కడ గట్టినే ఉంటుంది. ఏమైనా కొత్త వచ్చినా చదువు ఏమొచ్చినా తెలుగు పేపర్ పట్టేసింది. ఎలక్షన్ కూడా వచ్చింది కదనే. ఇట్లా మరి సర్పంచ్ ఎలక్షన్లు ఎవరి నుంచి ఉండబెడతాం మరి? పోయినసారి ఆడ కూడా ఉండే కదా. పోయినా సార్ కూడా ఏం పని చేసిండు? బోరింగ్ అట్టనే పడబడ్డది, ఆ రోడ్ అట్టనే ఉన్నది. చూస్తున్నావు కదా నువ్వు. మంచిగా పని చేసాడు కావాలి మనకి. పెట్టకూరి మనం మంచిగా గెలిపించుకుందాం కదా. పోయినా సార్ లెక్క చెయ్యొద్దు కదా. పని చేయని పెడితే ఏం లాభం చెప్పు? పని చేసాడు కావాలి మనకి. ఏ గడ కూడా ఉండే కదా తెలుసుంటా అన్నాడు. చి బురద పాడగాలు నాశనం అయిపోయినాయి. అబ్బా అల్లుడు నమస్తే. బామ్మ నమస్తే. అన్న నమస్తేనే. అంత మంచిదేనా? అంత మంచిదే. ఏం లేదు, నేను సర్పంచ్గా నామినేషన్ వేసిన మొన్న. కొంచెం మీరు సపోర్ట్ చేసి నన్ను గెలిపియాలి. తప్పకుండా తప్పకుండా. ఓకేనే అచ్చుడు అర్థం కానీ కదా సంగతి ఏంది మరి? ఏదే ఇప్పుడు సీసీ అనుకుంటే దుంకుకుంటా కదా అడికి వెళ్ళి దాన్ని ఆడదిలో కూడా మాయం చేస్తే సీసీ రోడ్ పోపి ఆడదాకా ఏం చెప్తావు? అంటే గెలాలి కదా. గెలిచినాక మొత్తం అన్ని పనులు మొదలు పెడతా. పోయినా సరే సర్పంచ్ దండి నువ్వన్నా నీ ఎంబడి తిరుగుతాం మేము. ఇజ్జత్ కాపాడాలి మరి. బంగారం వల్ల కాపాడుతా. మీ పేరుకు నష్టం చేయకుండా ఆస్తులు అమ్మైనా నేను మీకు మన ఊరికి మంచి చేసి చూపిస్తా. ఇంకే పోయినా సరే సర్పంచ్ కూడా గిట్లనే అన్నాడు. మరి అగ్రిమెంట్ పెట్టుకున్నావు ఏమున్నది? నేను రాసిస్తా, కాగితం రాసికుంటే మంచిది. ఏ బంగారం వల్ల నేను హామీ ఇస్తున్నా కదా. గల్లు ఎగిరేసి హామీ ఇస్తున్నా. కాగితం మీద గుండు పెట్టు. సర్పంచ్ ఎట్లుండాలనే కాబోయే సర్పంచ్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడే సంతోషం. సర్పంచ్ ఓకే లెక్క పని చేస్తే చాలు. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి క్యాన్వాసింగ్ పోదాం, ప్రచారం చేద్దాం. కొంచెం ప్రచారానికి పోదాం. దారి దండం పెడతా అందరం కలిసి. బాగేనా? పొద్దున వచ్చి కూర్చున్నావు. పొద్దున వచ్చిన మనసున వరదలు వచ్చిన అక్కడ వేసిన 2 ఎకరాలు అది కూడా వేసేసిన. మరి ఏం సంగతి ఊరు మీద విషయాలు? విషయాలు ఏముంది, కోడ్ పడ్డా అంటున్న ఎలక్షన్ కోడ్. ఇంతకు ముందు సర్పంచ్ ఏం చెయ్యలేదు. మరి ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్ ఎవరు నిలబడదో తెలియదు. కొత్త సర్పంచ్ ఏంటి, పాత సర్పంచ్ ఏంటి, మన ఊళ్ళో పని చేసేటోళ్ళు కావాలి. ముందు గెలిపిస్తారు మన పొలాలు ఉన్నారు కదా. నమస్తే నమస్తే. అంత బాగానా? అంతా బాగానే. ఏంటి విశేషాలు? పొలాలు అయిపోయినాయా? మందులు జల్దినరా? అయిపోయినాయి, పొలాలు అయిపోయినాయి. ఇక మందులు చల్లినాం. ఇక తీరంగా ఊకున్నాం. కైకిలోల పైసలన్నీ ముట్టినాయా? ముట్టినాయి ఇచ్చేసినాం. మరి ఏంటి ఊరి మీద విషయాలు? ఏమనుకుంటారు, ఏం చేస్తా అంటారు? ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు పడ్డాయట. ఇప్పుడు పాత సర్పంచ్ కొత్త సర్పంచ్ ఎలా పోటీలు నిలబడుతుంది. పాత సర్పంచ్ జోలు తీయద్దు. పాత సర్పంచ్ ఏం చేసిండు? మనం ఏం చేసిండు? గెలిచిండు, పోయిండు, ఇంట్లో పెట్టుకున్నాడు. రూపాయలు మెత్తన మేడలు ఆ భూములు జాగాలు కొనుక్కొని ఎప్పుడు మంచిగా బతుకుడు. దానికి నామినేషన్ వేసి ఓడి గెలిపియాలి. ఊర్లో యూత్ పోరాళ్ళని మొత్తం మందిని జమ చేద్దాం. మనమే మన పెదవాన్సులు ఉన్నాం. ఎందుకున్నాం? ఈసారి కొత్తలకు అవకాశం ఇచ్చి మన మాట వినేటట్టు మనోటి చేసుకొని పోరాళ్ళ తీర్మానం చేసుకొని గెలిపిద్దాం. సరే మంచి అర్థమైందా? మన పెద్దవాన్సులను కాదనుకుంటా మన పొరాళ్ళు అయితే ఎటువోరు. అవునా? మరి నమస్తే. నమస్తే బాబు. నమస్తే. సర్పంచ్ పోటీ చేస్తున్నా, ఓటేయాలి నాకు. మర్చిపోవద్దు. నమస్తే. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించాలి.
वोट डालते मगर हमारे महल्ले में क्या अच्छा रोड बनाना नल्ला नहीं आ रहे ఏమంటుర్రా బామ్మరి చూడు हिंदी राप है क्या तेलुगु राप है ऐसा नहीं होता ये रोड़ा नहीं है और बोरिंग देखो पूरा प्रॉब्लम हो रहा पब्लिक के वास्ते रोड़ा पूरे गड़े गड़े है पूरे రోడ్లు మంచిగా లేవు రోడ్లు మంచిగా లేవు అని అంటుండ్రు ఏం చేస్తావు ఏ చేపి ఇవ్వదాకా నీకు మాట ఇది కదా అదే ముచ్చట చెప్పాలి डालते तो हम वोट डालते आपको ఇంతకుముందు చేసిన సర్పంచ్ కూడా ఇట్నే చెప్పిండు మరి చేస్తారా ఓటు వేస్తావు ఓటేసు నా బాధ్యత ఎత్తా అంటుండు అరే అల్లుడు ఏం మాట్లాడతారా ఏమో అంటారు చూడు ఏం మాట్లాడతారు ఇక బోరింగ్ చూడు దీని ముఖం చూడు దీని తలకాయ చూడు ఎటు అంకర పోయినాయి అన్ని నీళ్ళు వస్తలేవు వాళ్ళకి చేపిస్తా ఎప్పుడు చేపిస్తావు చెప్పాలి గెలిచినాక చేపిస్తా చెప్పు ఆ ముచ్చట ఇందులో చెప్పాను మాకు హిందీ రాకపోయి बहुत डाल दो पहले ये जीने दे बाद में काम करने वाले वही बोल रहा हूँ पूरा काम करते ना तो हम वोट डालते हमारे घर के 10 वोट है लाजिम कर ओके ठीक है అవునే అన్న ఊరు మొత్తం తిరుగుతాం మరి పెద్ద మనుషులకు చెప్పలేదు చేయలే పెద్ద మనుషులు చెప్దాం పా అన్న ఇప్పుడు పోయి దండం పెట్టి చెప్తా పా అన్నాడు పా అందరం పా పోదాం పా నమస్తే పెద్ద మనుషులు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా దయచేసి మీరు అందరూ ఓటేసాన్ని గెలిపేయాలని కోరుకుంటున్నా గెలిపిస్తాం పాత సర్పంచ్ కూడా పోయిన సర్పంచ్ కూడా గిదే మాట అన్నాడు కోతి దండలు పెట్టి నన్ను గెలిపేరి నేను ఊరికి ఈ పని చేస్తా ఆ పని చేస్తా అన్నాడు మాకు ఏ గెలిపించినా ఏ పని కూడా చేయలేదు మరి నువ్వు కూడా గట్లే చేస్తావా కోతి దండలు పెట్టి చేస్తేనే నా ఆస్తులమని అయితే ఊరి కోసం నా పానం ఇస్తా మీకు ఎందుకు బాధ మీకేం కావాలో చెప్పుర్రి మీకు ఎవరికి ఏం కావాలో చెప్పుర్రి నేను నాకు మరుగుదొడ్లేదని పాత సర్పంచ్గా చెప్పిన ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా నేను గెలంగానే ఫస్ట్ నీకు బాత్రూమ్ కట్టించినాకనే మాట్లాడతా నాకు ఇల్లు లేదు నీకు జాగుందా ఉంది నీ జాగలు ఇల్లు కట్టించినాకనే మాట్లాడతా నీ ప్రాబ్లం ఏంది అరే మా ఇంటికి బురద ఘోరంగా ఉంది ఈ రోడ్డు లేదు ఒక సిమెంట్ రోడ్ వేపియురే ఏపిస్తా మొత్తం దగ్గరుండి రోడ్డు ఖచ్చితంగా నేను పోపిస్తా దగ్గర నేను నిలబడి ఈ పోపిస్తా రోడ్డు గిట్ట అయిందనుకో మా పిల్లగాళ్ళ మొత్తం మందిని జమ చేసి మా ఓట్లన్నీ మీకే వేపిస్తాం సంతోషం సంతోషం నా ఆస్తులు అమ్మిన పర్లే మన ఊరు మన బడి అన్ని నేను మంచి చేపిస్తా నాది జిమ్మదారి ఓకే పిల్లగాళ్ళ అందరితో మాట్లాడి మొత్తం మా ఓట్లని మీకే వచ్చేటట్టు చేస్తాం సంతోషం మంచిది మరి పోయేస్తా ఓకే ఓకే పోయినా ఓకే ఓకే అని గెలిపిస్తే ఏమైనా పని చేపిస్తారంట కొత్త చూస్తే అట్లా కనబడతలేగా నమస్తే సర్పంచ్ పోటీ చేస్తున్నా నాకు ఓటేసి గెలిపించాలి మీకు ఎన్ని ఓట్లు అన్ని ఓట్లు మర్చిపోవద్దు అమ్మా నమస్తే సర్పంచ్ పోటీ చేస్తున్నా నాకు ఓటేసి గెలిపించాలి అమ్మా నమస్తే సర్పంచ్ పోటీ నాకు ఓటేయాలి నువ్వు లేవు నేను దోపుతలే నీకు ఏం బాధ వచ్చింది నేను దోపి పెడతామా నేను దోపి పెడతా నమస్తే బాబు నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా ఓటు నాకే వేయాలి నువ్వు గడ్డి వీకకు మా మనసులో పెట్టి తీపిస్తా నువ్వు రెస్ట్ తీసుకో పింఛన్ వస్తుందా నీకు పింఛన్ వస్తుందా నేను చేపిస్తా నువ్వు రెస్ట్ తీసుకో ఈ పనులు రేపు పొద్దున గడ్డి అంతా వీకి సాపి ఓకే మర్చిపోవద్దు చేయాలా మీరే అక్క నమస్తే నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా మీ ఓటేసి నన్ను గెలిపించా అన్న అంత మంచిగానే వేస్తాం వేయమ్మా ఇక పాత సర్పంచ్ అంతా ఏం చేసిండు ఇప్పుడు నువ్వేం చేస్తావా అన్న నీకేందే ఈ బుద్ధి నీకెందుకు పుట్టింది ఇంట్లో మంచిగా వ్యవసాయం చేసుకోక సర్పంచ్ అయితే అంటాను ఓ లచ్చక్క ఓ మధు ఇక రాండ్రి ఒక ముచ్చట చెప్పాలి ఏమైంది ఇగరా ఏమై బుజ్జి సర్పంచ్ పోటీ అవుతున్నా ఓటేయాలి నాకు చూసినవా మన మల్లన్న సర్పంచ్ అవుతాడట చెప్పండి మీ సమస్యలు నాకు ఎప్పుడు మీ సమస్యలను నేను తీరుస్తా నా జిమ్మదారి సరే అన్న నీ కోటేసి మేము గెలిపిస్తాం మా వాడకు రోడ్లు సరిగ్గా లేవు పిల్లల స్కూళ్ళు సరిగ్గా లేవు మా వాడకు నల్లలు వత్తలు ఆడలకు పింఛను ఇస్తామని పోయిన సర్పంచ్ చెప్పిండు ఇప్పటి వరకు పింఛను ఇయ్యలేరు ఖచ్చితంగా ఇప్పిస్తారు పక్కన అవసరమైతే నా ఆస్తులను అమ్మాయినా మీకు పింఛన్ ఇప్పించే బాధ్యత సరే మీరు ఇవన్నీ చేస్తారంటే మేము ఓట్లు వేయడానికి రెడీగానే ఉన్నాం అన్న నీ నోట్లు వేసి గెలిపించే బాధ్యత మాది సంతోషం అమ్మా అమ్మా పోయేస్తాం సరే అన్న పోయారండి తప్పకుండా ఓటు సరే సరే అన్న గెలిపిస్తాం సరే అన్న
అట్లా అంటే వాడు బాగా మిషన్ నాకు నడిచేలేదు మీరు వినాలంటే అబ్బా ఏయ్ 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 రాయ్ ఏయ్ అబ్బా రాయే సర్పంచ్ పంచాయతీ దండం పెడితే రాయే జల్దీ కొంత పానం అందుగా అయింది. ఓడిగాడు నా బాత్రూమ్ వచ్చి కూర్చుంటావు ఇవరిదాకా నా పెళ్ళ ఉంది అనుకున్నా ఎన్నడు చూడలే ఆడకట్ట దొంగ వాళ్ళంగా నువ్వు నా బాత్రూంలో వచ్చి కూర్చుంటావు నువ్వు మాట్లాడేరా చూలే చూలే ఏడ చూసాడే చూలే ఎప్పుడు చూలే దండం పెట్టడానికి వస్తావు నేను నాకు ఓట్లే ఇరాని చూలే ఊరికి పెద్ద మనిషి నేను నా పోటేపి మీ పిల్లలతోటి మీరు కూడా ఏమి రాని బాత్రూమ్ కట్టిస్తాను బాత్రూమ్ కట్టించినావు నాకు నా బాత్రూమ్ కట్టించేదాకా బాత్రూమ్ వాడతా నువ్వు ఈ బాత్రూమ్ రాకు ఏ గంగాధర ఇచ్చామంటున్నారా ఆడోడు వచ్చి నా బాత్రూమ్ వాడుకొని పోయాడు కనీసం నువ్వా నేను చెప్పింది ఆఫీస్కి పోవాలి గ్రామ పంచాయతీకి ఆడ ఎవడెవడు ఎదురు చూస్తున్నాడు దీనమ్మా జీవితం నేను పెళ్ళి ఏదో పెట్టకలేదు మొత్తం సర్వనాశనంతో తీసుకుంటాను పెళ్ళి ఏదో పెట్టకలేదు మొత్తం నాతో వేయించుకుంటాను సార్ సూపర్ ఉన్నారు ఛాయ్ ఆడోళ్ళు కూడా ఇట్లా పెట్టారు రా దారి నేను అందుకోసం పెళ్ళి చేసుకోలేను రా నీ ఛాయ్కి నేను ఫిదా అయిపోయినా ఎంత మంచి ఛాయ్ పెట్టినాను షబ్బాష్ బేట ఏ దరి చికెన్ తెచ్చాడు మంచిగా ఉండాలి ఒక కిలో అంత తీసుకురా నేను గ్రామ పంచాయతీకి పోయేస్తా ఇప్పుడు ఆడవాళ్ళు నా కొడుకు అయినా గంగధర్ అన్న ఇంకా 2 కిలోల చికెన్ ఎక్క తీసుకురా మొత్తం మా వాడకట్టోళ్ళు అందరూ అత్తురు భోజనానికి ఇవ్వాలి సర్పంచ్ సభ్యునికి 2 కిలోల చికెనా ఏంది 2 కిలోల చికెన్ అంటే నోరు తెస్తున్నావు నోరు ముయ్యు ఈగలు చూస్తాయి సర్పంచ్ వెళ్తే ఇంటికి వచ్చి బోళ్ళు కూడా దొంగతా అన్నావు ఒక్క పని వేసింది లేదు ఇప్పటికీ నువ్వు పనులన్నీ పూర్తి చేసే వరకు అడుగు కూడా నేను జరప ఉన్నారా ఎవరమ్మా దండాలయ్యా దండాలు మాకు ఇల్లు కట్టిస్తా అన్నారు కదయ్యా ఇల్లు కట్టియలేదా ఏం కట్టియలేదయ్యా మాకు ఇల్లు లేదా ఏం లేదు అయ్యా నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తే వచ్చే ఎలక్షన్లో నీకు ఓటేస్తా మీరు కట్టిస్తే ఇక్కడనే ఉంటాడయ్యా ఏం కర్మరా బాబు అనవసరంగా సర్పంచ్ అయినా వాడు బాత్రూమ్ వాడుకుంటున్నాడు వాడు తిండి అంటున్నాడు వాడు ఈయనే ఉంటాడు ఏందిరా ఈ గోసపాడు కాదు పొరపాటు అయినా నేను సర్పంచ్ని అయ్యింది నీరు తీసుకురా అన్నయ్యం తీసుకురా చీ 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 ముసలి వాళ్ళు మొత్తం గలీజ్ చేస్తారు ఈయనే ఉంచి వచ్చిండు ప్రతి కూడా వచ్చి నాకు కొంపల్ని ఏరిండు ఎట్లా చేసుడు ఏం కథ ఇక్కడ మనసు ఆడతలేదు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు నాకు ఏం చేయాలి నాకు కర్మగాలి సర్పంచ్ అయినా నేను మొత్తం మంది నా కొంపల్ని పడి చేరేది అవును ఇలా గట్టిగా నిలదీస్తానికే కదా మనం వచ్చింది సర్పంచ్ గారు ఓ సర్పంచ్ గారు అమ్మ ఎవరు మీతో మాట్లాడాలి మంచిది ఉండు అత్తున్నా ఈ లోపల నాకు కొంప ముష్టానికి వచ్చినట్టున్నాయి అమ్మ చెప్పండి మీకేం కావాలి ఎందుకు వచ్చారు మీరు అన్న నేను మహిళా మండలి లీడర్ని నా పేరు సిరి ఈయన నా భర్త నువ్వు ఓట్లు వేసిన గెలిచిన తర్వాత ఊరోళ్ళకు ఇజ్జెత్తా అజ్జెత్తా అని ఓట్లు అడిగి మరీ గెలుచుకున్నావు అప్పుడు అడిగిన మాట ఇప్పుడు లేదన్న నీ దగ్గర నువ్వు అప్పుడు ఈ పనులన్నీ చేసిన వాడు వీళ్ళందరినీ ఇంట్లో ఉందిరా ఇవల్ల అన్న ఊళ్ళే రోడ్లు వేయిస్తా స్కూళ్ళు మంచిగా వేయిస్తా నల్లలు మంచిగా వేయిస్తా ముసళ్ళకు పింఛన్లు ఇప్పిస్తా అని గెలిచినావు ఒక్కటన్నా దాంట్లో నువ్వు నెరవేర్చలేవన్నా ఇది ఎంతవరకు కరెక్టు నీకు మనీ ఎంత వస్తుంది ఎంత పోతుంది అన్నీ మా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి నువ్వు ఇవన్నీ నెరవేరుస్తావా లేకపోతే దిగిపోతావా ఎందుకన్నా ఊళ్ళో సర్పంచ్ అంటే అందరికీ అండగా నిలబడతారని ఎంతో ఆశతోని నిన్ను ఎంచుకున్నారు నువ్వు ఇట్లా ఏస్తే ఎట్లా అన్నా చెప్పు ఇది కరెక్టేనా నిన్ను అడిగేటోళ్ళు లేరనుకుంటున్నావా ఇవన్నీ కాదు నువ్వు దిగిపోతావా లేకుంటే మాకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తావా అమ్మ ఇచ్చిన మాట వాస్తవమే తీరుస్తా నాకు ఒక 3 నెలల టైం ఇవ్వండి ఓ 3 నెలల వరకు ఓపిక మీ సమస్యలన్నీ తీరుస్తా సరేనా అన్న
ఇంటి దాకా వచ్చి నిన్ను అంటున్నామని ఏమనుకోకన్నా. పర్వాలేదు. ఎందుకంటే ఊరు అన్నప్పుడు మన కుటుంబం మంచిగా ఉంటేనే నీకు గౌరవం ఉంటుందన్న. నీ కుటుంబాన్ని నీ ఊరినే ఇట్లా చేసుకుంటే ఎదుటోళ్ళు నీకు మర్యాద ఎట్లా ఇస్తారే? నీకు ఎప్పటంతటి దాన్ని కాదు. నువ్వు మంచిగా మాకున్న సమస్యలని తిరిగితే నువ్వు మా దేవునితో సమానం అన్న. అందరం లేనోళ్ళం కదా. సరే అన్న, మేము పోయేస్తాం. రేపటి నుంచెల్లే ఈ పనులన్నీ చూసుకో. ఓకే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ అడ్డా. జగిత్యాల ఆడబిడ్డలుగా మీ ముందుకు వస్తున్నాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా గంట మాత్రం కొట్టాలి. మా ఫ్రెండ్స్ అందరూ కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.